మీకు గుర్తుంటే అప్పుడు రోడ్డు కంటిన్యూ ఏది వంతెన మిగతా దానికి కలిపిద్దాం అనుకుంటే దానికి కోర్టు కేసు అడ్డుపడ్డారు. ఆ చిన్న ఊర్లో నుంచి రావాలి కదా దానికి. అంటే చంద్రబాబు ఇంటి ముందు నుంచినే సచ్చినట్టు వెళ్ళాలి జగన్, అది వీళ్ళ ఉద్దేశం. వేరే రోడ్డు వేయకుండా అడ్డుపడ్డారు, తాడేపల్లి దగ్గర రోడ్డు వేయకుండా. అట్లాగే ఆ తర్వాత ఉట్టి దాంట్లోనే ఉంటే కరెక్ట్ కాదని తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపాడు, రెండింటి కలిపి కార్పొరేషన్ అన్నాడు. దాని మీద కోర్టుకు వెళ్ళి ఆపారు. తర్వాత గుంటూరులో కలిపాడు, దాన్ని ఆపారు. మరి ఇవన్నీ చేసింది ఎవరు లీగల్ గా? ఇక వీళ్ళు 24 గంటలు ఇక్కడ ఆపుతానే ఉంటారు. ఇంకోటి రోడ్డు మీద హైవే మీద చేద్దాం అనుకున్నారు, దాని మీదన ఆగిపోయారు కోర్టులకు వెళ్ళి. ఇవన్నీ జరగబట్టినే కదా అతను 3 రాజధానులు అన్నది అసెంబ్లీలో పాయింట్. అప్పుడు ఇక్కడ వీళ్ళతో మనం సాటిస్ఫై చేయలేం, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపుతానే ఉంటారు. ఇప్పుడు నిన్న ఇంత పెద్ద మీటింగ్ లో ఆవిడ ఆ మాట మాట్లాడింది ఎవరన్నా ఖండించారా? అమరావతి కాదు కమరావతి అని చెప్తాను, ఎవడేం బీక్కుంటాడు అనేసి. ఇప్పుడు అది తప్పని ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పని చెప్పాల్సింది ఎవరు? అక్కడే తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు కదా, ఏమన్నా కులముద్ర ఎందుకు వేస్తావు అని అడగాలి కదా. అక్కడ జగన్ కులముద్ర వేసాడు, నువ్వు దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నావు, లేదంటే పిలుచుకో అని చెప్తున్నావు నువ్వు. అంటే కుల డామినేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అక్కడ. బేసిక్ గా సమస్య ఏంటంటే జగన్ అక్కడి నుంచి మార్చాలనుకోవడానికి కారణం